కాకినాడ జిల్లా పెద్దాపురంలో డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడుతూ ప్రతిరోజు ప్రధాన సెంటర్లలో పోలీసు నైట్ బీట్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కలిగే విధంగా ప్రధాన సెంటర్లలో పోలీసులతో మాక్ డ్రిల్ నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు తెలియజేసి నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామని, పోలీసులు రాత్రంతా పురవీధుల్లో నైట్ డ్యూటీలో భాగంగా తిరుగుతున్నారని, తద్వారా నేర నియంత్రణ దిశగా మంచి ఫలితాలు వస్తున్నాయని, ప్రజలు కూడా అప్రమత్తతతో మెలగాలని, నేర నియంత్రణ కృషి చేయాలని, అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం తెలియచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం, సామర్లకోట సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చిన్న 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 ఫోటో తీసుకుంటే మొత్తం మన పెద్దప్పుడు మొత్తం మీద తోలుకోకూడదు కదా, రావు బంగారం అయినా కష్టపడకుండా ఏది రాదు కాబట్టి దయచేసి ఎవరు కూడా నన్ను మధ్యలో అలా మానిటరింగ్ అంటే ఏంటి, మేము పైన మానిటరింగ్ చేస్తాం అనమాట. LHMS చదువుకున్నాను చెప్తున్నాను. ఏదన్నా ఎవరికన్నా మన ఊర్లో ఏంటంటే మనందరూ చదువుకున్నాడు కొంచెం తక్కువ ఉంటారు కదా, చదువుకున్నాడు చెప్పండి. LHME హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. అది డౌన్లోడ్ చేసుకుని పలానప్పుడు రిక్వెస్ట్ పెడితే కనుక మీరు ఊరు వెళ్ళినప్పుడు మేము వచ్చి ఆ ఇంటికి కాపాడు మా మానిటరింగ్ చేస్తాం అనమాట. LHMS. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువ సైబర్ జరుగుతుంది. చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇందులో, మీరు సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అర్థమైందా? మీరు సవాల్ని నేనున్నాను, నేను ఎవరంటే మీకు రోజు తప్ప రోజు తెలుస్తుంది. పోలీసు నైట్ బీట్స్లో భాగంగా ఎప్పుడు కూడా ఏంటంటే రాత్రి 9 గంటలకి పోలీస్ స్టేషన్లో ఫారిన్ అవ్వడం, అక్కడి నుంచి డిస్పాచ్ అవ్వడం ఇది ఒక సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి అండి. కానీ మన కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు ఏంటంటే ప్రజలకు కూడా తెలియాలి, మా బీట్ సిస్టమ్ తెలియాలి, ప్రజలు కూడా ఎలర్ట్ అవ్వాలి, వారిలో కూడా ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో మనకి ఒక రకంగా చెప్పాలంటే సామర్లకోట, పెద్దాపురం రెండు కూడా ఒక జంట మున్సిపాలిటీ లాంటివి. అలాంటిది 2 మున్సిపాలిటీలు కలిపి సామర్లకోట సిఐ గారు అలాగే పెద్దాపురం సిఐ గారి ఆధ్వర్యంలో ఏదో ఒక కామన్ ప్లేస్లో రోజు కూడా ఒక ఫారిన్లా పెట్టుకుని ఇక్కడ జరుగుతున్న నేరాల గురించి కొద్దిగా మా సిబ్బంది తెలియపరుస్తూ స్థానిక ప్రజలు కూడా ఈ విషయం మీద అవగాహన కల్పిస్తూ చేస్తున్నామండి. దీనిలో చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. మంచి ఫలితాలు రావడం వల్ల కాకినాడలో కానీ ఇక్కడ పెద్దాపురంలో కానీ ఈ పద్ధతిని గత వారం 10 రోజులు బట్టి కంటిన్యూ చేస్తున్నాం. ఫర్దర్గా దీన్ని ఇంకెంతవరకు విస్తరించాలి, అలాగే మీ యొక్క సోషల్ మీడియా విభాగాన్ని కానీ లేకపోతే మహిళా సంరక్షణ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారిని, కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలు కూడా
ఒక స్మార్ట్ వేలో ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నామండి. మంచి ఫలితాలు ఆశిస్తున్నాం.